తరాలకు వారధులుగా భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీజ అన్నారు. నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీజ తెలిపారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీజ పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందని, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వృద్ధుల అనుభవం వెలకొట్టలేని అమూల్య సంపద అని, వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వృద్ధులు ఆరోగ్యంగా, సుసంపన్నంగా, ఆనందంగా ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాకారమవుతుందన్నారు. స్విట్జర్లాండ్ తరహాలో వృద్ధులకు సేవ చేసి క్రెడిట్స్ పోగేసుకొని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించుకునే టైం బ్యాంకు విధానాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సీనియర్ సిటిజన్ సమస్య ఒక జాతీయ సమస్యగా తయారైంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మనందరికీ తెలుసు. 4-5 తరాలుగా కలిసి ఉండేవారు. ఆనాడు గ్రామీణ వాతావరణంలో అన్నీ కూడా గ్రామ స్వయం సమృద్ధిగా ఉండి బయటికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఆనాడు వృత్తి వ్యాపారాలు వంశపారంపర్యంగా జరుగుతుండేవి. ఆనాడు పెద్దల్ని, నలుగురు పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకునేవారు. రాను రాను పారిశ్రామిక యుగం, అట్లాగనే ఉత్పత్తులు, మన ఈ గ్లోబలైజేషన్, కమ్యూనికేషన్స్ పెరగటం వల్ల గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కుగ్రామైన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా వెళ్ళిపోవడము, పెద్దవాళ్ళు వారు ఉంటున్నటువంటి గ్రామంలో ఉండి వారు అనేక సమస్యలు ఎదుర్కొనే, చూసేవాళ్ళు లేక, పలకరించేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఐక్యరాజ్య సమితి వారు కూడాను మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనేక విషయాలు పరిశీలించి వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి ఎంతో కొంత వాళ్ళకి వెల్ఫేర్ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అని ప్రపంచ దేశాలకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం, దాని ప్రకారంగా మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ పాలసీని ఒకటి అనౌన్స్ చేయడం, దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసం అనేక రకాల పథకాలను కూడా చేపట్టడం జరిగింది. అందుట్లో భాగంగానే మరి వాళ్ళ నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు అవి కూడా మీకు ఇదివరలాగా మనకి పెన్షన్లు వచ్చే ఉద్యోగాలు భవిష్యత్తులో లేవు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమంటే ఉద్యోగ భద్రత లేదు, భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లలే తమ కుటుంబాలు తాము చూసుకునే పరిస్థితుల్లో ఉన్న, నిరుద్యోగ సమస్య పరిస్థితుల్లో తల్లిదండ్రులైన పెద్దవాళ్ళు చూసుకోలేని పరిస్థితి ఉన్న సందర్భంలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి కొంత ఆదుకోవడానికి ఏర్పడింది. ఆ రకంగా మరి కొన్ని పథకాలు కూడాను ఆర్టీసీ బస్సులో రాయితీ ఇవ్వడం, ఎన్నో ప్రవేశపెట్టిన దాకా మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ 5 లక్షల రూపాయలది, ఇట్లా కొన్ని స్కీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినప్పుడు కూడా కుటుంబాలు చేయడం ఏమంటే పెద్దవాళ్ళు భారంగా ఫీల్ అయ్యి పెద్దవాళ్ళ యొక్క ఆస్తుల్ని సొంతం చేసుకోవడం కోసం తల్లిదండ్రుల్ని పోషించకపోవడం, తర్వాత తల్లిదండ్రులని కొట్టడము, తిట్టడము, వేధించడం లాంటి అనేక రకమైన దుర్మార్గపూరితమైన చర్యలకు పాల్పడటం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ టార్గెట్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో, నేరగాళ్ళు ఉన్నారో, మాఫియా ముఠా ఉన్నారో, రౌడీ లేకపోతే ఉన్నారో, ఈ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరికీ ఫస్ట్ టార్గెట్ సీనియర్స్. ఒక సపోజ్ నాకు నేను ఉన్నా అనుకోండి, నాకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. సీనియర్ సిటిజన్స్, వృద్ధులు, వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడైనా వాళ్ళకి అట్రాసిటీస్, వేధింపులు జరుగుతూ ఉందంటే దాన్ని అరికట్టాలి. దానికి యంత్రాంగం మొత్తం పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి, అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ ముందుకు రావాలి, సహకరించాలి. ఏదైతే సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు
వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఈ సమాజం పురోగతికి, సమాజం డెవలప్మెంట్కి ఎంతో కృషి చేసి ఇప్పుడు ఏజ్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని మనము ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఉన్న యూత్స్కి, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్కి వాళ్ళ మార్గదర్శకాలను ఇప్పిస్తూ యంగ్ జనరేషన్ని మంచి దిశలో తీసుకెళ్ళడానికి ఎంతో సీనియర్ సిటిజన్స్ మనకు ఉపయోగపడతారు. సో ఆ ప్రకారంగా వాళ్ళని ఒక రిసోర్స్గా మనము కన్సిడర్ చేసి రిసోర్స్ఫుల్గా వాడుకొని ఇప్పుడు ఏదైతే సమాజం ఉందో దీనికి మళ్ళీ ఇంకా పురోగతి ముందుకు వృద్ధి చెందడానికి ఉపయోగపడేలాగా మనము సిస్టమ్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే చర్చలు చేసి మనం ప్రతి నెల ఒకరోజు ప్రత్యేకంగా వృద్ధుల కోసమే ఒక గ్రీవియన్స్ రోజును కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇట్లాగే ఈ టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది. ఎట్లాగైతే మనము ఈ డబ్బులు అదా చేసి బ్యాంకులో వేసుకుంటాం, అలాగా సీనియర్ సిటిజన్స్కి, వృద్ధులకి హెల్ప్ చేస్తే యూత్స్ సో వాళ్ళ ఖాతాలో టైం అలా సేవ్ అవుతుంది. అది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేదా వేరే వాళ్ళకో లేదా వాళ్ళకే నెక్స్ట్ టైం ఎవరికైనా వేరే సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే సో దాన్ని ఎన్కాష్ చేసుకునేలాగా ఆ క్రెడిట్ని ఆ టైం బ్యాంక్లో ఉన్న టైంని వీళ్ళు వాడుకునేలాగా ఒక టైం బ్యాంక్ కూడా మనము రెడీ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైతే యంగ్ జనరేషన్స్ స్కూల్ పిల్లలు యూత్స్ ఉన్నారో వీళ్ళకి సీనియర్స్ నుంచి చాలా వరకు ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్మిషన్ చాలా అవసరం. సో వాల్యూ సిస్టమ్ అనేది తరతరాలుగా వస్తుంది అనేది చెప్తాము. సో వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్, యంగ్ జనరేషన్కి ఇప్పుడైతే సీనియర్స్ ఉన్నారో వీళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా అవసరం. దానికి గాను మన జిల్లాలో ఒక చిన్న ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ ఉన్నాము. ప్రతి పిల్లలందరినీ కూర్చోపెట్టి 2-3 సీనియర్స్, వృద్ధులు, సీనియర్స్ సిటిజన్స్ అక్కడ కూర్చొని వీళ్ళు ఎలాగా చదివారు, వీళ్ళు ఎలాగా ఎక్స్పీరియన్స్ ఏమేమి చేశారు, ఇప్పుడు ఏం చూస్తున్నారు, ఏ ప్రకారంగా మనము జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి, ఏ ప్రకారంగా వాల్యూ సిస్టమ్ ఉండాలి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఆ చిన్నపిల్లలతో డిస్కస్ చేసే ఒక కార్యక్రమం కూడా చేపడతాము. ఇవన్నీ ముఖ్యంగా చేయడం ఎందుకంటే సో ఏదైతే సీనియర్ సిటిజన్స్ సైకలాజికల్ స్పీకింగ్ కన్సాలిడేషన్ ఏజ్ అంటాం దీన్ని. సో వాళ్ళు యూత్స్ అయ్యి ప్రొడక్టివ్ ఏజ్ అయిన తర్వాత ఇప్పుడు వృద్ధుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దాన్ని అంటే కూడా వృద్ధులు మనం ఎలా గౌరవంగా ఉండాలి అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను. వాసవ్య మహిళా మండలి నుంచి మావి చిన్న చిన్న సలహాలు ఏంటంటే, మనం హాస్పిటల్లో వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి కంపెనీ ఎవరు ఉండట్లేదు హాస్పిటల్లో, అలాంటి చోట్ల మనకి ఎవరైనా కంపెనీ ఉండేటట్లు చేయడం. అక్కడ మనం ఈ టైం బ్యాంక్ అని స్విట్జర్లాండ్లో ప్రవేశపెట్టారు. దాన్ని మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా చేస్తే గనక అదొకటి బాగుంటుంది. అలాగే వృద్ధులవి మన సమస్యలే మనం చెప్పుకుంటా ఉంటే మన సమస్య మనకు పెద్దగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 10 మందితో మనం కలిసినప్పుడు మన సమస్య చిన్నదైపోతుంటుంది. అలాగే నెట్వర్కింగ్ సిస్టమ్ ఒకటి, దగ్గరలో ఉన్న స్కూల్స్కి వృద్ధులు వెళ్ళి మన విలువల గురించి చెప్పేటట్లు చాలా ప్రధానం. ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి కూడా చీఫ్ మినిస్టర్ గారు విలువలు పెరగాలి అని అంటున్నారు. సో వృద్ధులందరూ కూడా చాలా ఒక విలువలున్న ఒక సమాజంలోంచి ఇప్పుడు ఒక టెక్నాలజీ యుగంలోకి మనం వచ్చాం. కాబట్టి మనం అనుభవించింది ఏంటి పిల్లలకి చక్కగా స్టోరీస్ లాగా చెప్తే గనక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రోజు మా మనవడితో అలాంటివే చెప్తూ ఉంటాను. కాబట్టి మా నానమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు, మా అమ్మమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు. సో పిల్లలకి తరతరాలుగా మనం ఎలాంటి జీవితంతో వచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తే గనక ఇప్పుడున్న మనకి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీటిలో వచ్చే ప్రభావం పిల్లలకి తగ్గి ఇది చెయ్యొచ్చా అని మనల్ని అడుగుతూ ఉంటారు. లేకపోతే ఏంటంటే వాళ్ళు అదే ఒక రోల్ మోడల్ కింద అనుకుని చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చేస్తే కనుక మనం ఎన్టీఆర్ జిల్లాని ఒక పైలట్ ఇంటర్వెన్షన్స్ చేసి స్టేట్కి ఒక రోల్ మోడల్ డిస్ట్రిక్ట్గా మనం వృద్ధులకి చేద్దాము.